సో ఏ కోర్సెస్కి డిమాండ్ తగ్గుతుంది, రెడ్యూసింగ్ డిమాండ్ అని మాట్లాడుకున్నట్లయితే దేనికి జాబులు పోతాయి? ఇది మీకు నచ్చకపోయినా వినండి, చెప్పండి ఎవరికైనా. పోస్టల్ సర్వీస్ క్లర్క్స్ అసలు ఉండవు. బ్యాంక్ టెల్లర్స్, బ్యాంకులో మాట్లాడతారో చెప్పడాలో డేటా డీటెయిల్స్ చెప్పడాలో పోతాయి. రిలేటెడ్ క్లర్క్స్, క్లర్క్ అన్న వర్డ్ కనపడదు, ఇంకా డేటా ఎంట్రీ క్లర్క్స్ కనపడదు. క్యాషియర్ అండ్ టికెట్ క్లర్క్స్. ఒకప్పుడు డబ్బులు బ్యాంక్కి వెళ్ళాలంటే ఏటీఎం వస్తే చాలా ఆనందపడ్డాను నేనే. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి ఎంతకాలం అయింది? 1 year అయింది. నేను ఆన్లైన్ యాప్ వచ్చింది, ఫోన్పే వచ్చింది, ఇప్పుడు ఇంకోటి ఏదో వచ్చింది. అది ఏటీఎం మిషన్లో. ఏటీఎంలో దేశవ్యాప్తంగా 1,70,000 1,80,000 ఉంటాయి, మొత్తం మూసిపడేస్తున్నారు ఏటీఎంలో. మొత్తం జాబులు పోయినట్టే అవన్నీ కూడా. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళవలసిన అవసరం లేదన్నారు, బ్యాంకులు పోయినాయి. బ్యాంకులో క్యాషియర్లు, ఇది సిస్టమ్ అంతా పోతుందండి, ఇదంతా ఉండదు ఇంకా. సో ఆటోమేటిక్ షిఫ్ట్ అయిపోతుందండి. డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ డాక్యుమెంటేషన్ అంతా, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, యాప్స్ వచ్చేయడం. ఇప్పుడు ట్యాక్స్ కట్టాలనుకోండి, ఇంక అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉండదని చెప్తున్నాడు వీడు. ట్యాక్స్ కట్టాలంటే ఆన్లైన్ యాప్స్ వస్తే ట్యాక్స్ ఎవరికాడ కట్టుకోవడమే. సో ఈ అకౌంట్స్, బేకాములు, ఎంకాములు అకౌంట్స్లు చదువుతున్నారు చూసారా, వీళ్ళకేం పనే ఉండదు, ఖాళీ వెళ్ళి. కాలిక్యులేటర్ ఎలాగైతే వచ్చిందో ట్యాక్స్ కాలిక్యులేషన్స్ కూడా సాఫ్ట్వేర్స్, యాప్స్ వచ్చేస్తున్నాయి. మనిషి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం అలాంటి సిస్టమ్స్ ఏమి ఉండవు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ క్లర్క్స్, ఈ ట్యాక్స్లు ఇవి పోతున్నాయి కదా. ఇప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఉంటారండి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్ 194 మంది రిజైన్ చేశారు జాబ్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ రీసెంట్ 10 yearsలో. గూగుల్లోకి వెళ్ళి ఐఆర్ఎస్ ఆఫీసర్స్ రిజైన్ చేశారు ఎందుకని రాయండి, అందులో ప్రతి కూడా రాసే కారణం ఏంటి చెప్పనా? అసలు ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అయిపోయింది, నేను చేయడానికి పనే లేదు నాకు, మొత్తం అంతా ట్యాక్స్ సిస్టమ్ అంతా ఆటోమేట్ చేసేసారు, ఒక మనిషి వచ్చి మాట్లాడడానికి కానీ చేయడానికి కానీ మన తెలుగు ఉపయోగించడానికి కానీ లేదు, జస్ట్ లైక్ మిషన్ కింద ఉంది, అందుగురించి జాబే యూజ్లెస్ జాబ్ అని చెప్పేసి 10 ఏళ్ళ నుంచి ఎంతమంది రిజైన్ చేశారు చూడండి. ఇప్పుడు ఇలాంటి సివిల్ సర్వీస్ని తిడతారా, ఐఆర్ఎస్ మంచిది కదా అని చెప్పేసి మళ్ళీ నా మీద పడిపోవద్దు. కానీ గూగుల్లోకి వెళ్ళి చదవండి ముందు ఓపిక్గాను, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఎందుకు రిజైన్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఈ ట్యాక్స్ సిస్టమ్ మొత్తం పోతుంది అంతా, అసలు ఆ డిపార్ట్మెంట్ కొంత సింక్ అయిపోతుంది. అది ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ అంటే కనీసం ఉంటుంది, ఎందుకంటే ట్రైన్స్ వెళ్ళాలి కాబట్టి ఎంత ఆటోమేషన్ అయినా ఎంత కొంత మ్యాన్ పవర్ కావాలి, కూడా ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే మొత్తం ట్యాక్స్ సిస్టమ్ అంతా ఆటోమేట్ చేసేసారు, మాన్యువల్ ఇంటరప్షన్ లేదు, కరెక్ట్గా 5 years తర్వాత ఏమీ ఉండదు.